నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, నేను ఇప్పుడు ఉసిరికాయ ఊరగాయ పచ్చడి పడుతున్నాను. రెండు రకాలుగా. ఒకటేమో చింతపండు పులుసేసి ఇలా చింతపండు రసం తీసాను. ఉసిరికాయలు వేయించుదామని పొయ్యి మీద నూనె పెట్టి వేయిస్తున్నాను అనమాట. కొంచెం నూనె కొంచెం కాగాలి. కాగిన తర్వాత దాంట్లో ఇవి వేసేసి వేయించుకొని తీసేయటమే. ఇలా వేసి తీసినవి చింతపండు వేసినవి వెంటనే తినొచ్చు. ఇంకొక రకం ఏంటంటే కాయలు దీంట్లో పెట్టి సిమ్లో పెట్టి ఇలాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా నీళ్ళు పెట్టుకోవాలి గిన్నెలో, దాని మీద పెట్టాలి ఇలాగా. ఇప్పుడే నేను తీసేసాను అనమాట. బాగా వేడి పట్టినాయి చూడండి, పొగలు కూడా వస్తున్నాయి. కొంచెం నీళ్ళు ఇలా పైన పెట్టేసి దీని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇదైతే ఒక 2-3 డేస్ అలాగా నానిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏదంటే ఈ ఉసిరికాయలని నూనెలో తీసేసి దాంట్లో ఈ చింతపండు రసం, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి వేసుకోగలిగే వాళ్ళు చిన్నుల్లిపాయలు వేసుకొని మొత్తం కలిపేసి నిల్వ పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట. రివ్యూస్ మా అమ్మ చేస్తుంది, నేను పైన హెల్ప్ చేస్తున్నాను అనమాట. అమ్మకి ఆల్రెడీ చెప్పాను, ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి వేసుకోవాలి. లెక్కలతో నేను తర్వాత మళ్ళీ కలిపేటప్పుడు ఒకసారి నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను అనమాట. ఇక్కడ నూనె కాగిందో లేదో కాయ వేసాను, ఇంకా కాగలేదు. అయితే దీనికి కొలతలు ఎలాగంటే మానికంటే 2 కేజీలు అనమాట. 2 కేజీలకి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ కారం, 1/2 మెంతు పిండి మన ఇష్టం. కొంచెం అటు ఇటుగా 100 గ్రాములు వేసుకోవచ్చు. కారం 1/2 కేజీ, ఉప్పు 1/2 కేజీ. ఉప్పు, కారం, ఆవపిండి 2 సమానంగా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటామనుకుంటే కనుక కారం 3 గిద్దెలైనా పోసుకోవచ్చు. ఇది 2 కేజీలకి. మానిక అంటే నాకు ఎప్పుడు చెప్పినా కొత్త 2 కేజీలు అన్నమాట. ఇలాగా నూనె కాగిన తర్వాత ఉసిరికాయలని కొంచెం డార్క్ కలర్లో తీసుకోవాలి. ఇంకా వేగాలన్నమాట. నూనె కాగలేదు, నేను ఇంకా ఆ సిమ్లో పెట్టి ఉంచాను అనమాట. అందుకని చెప్పేసి కాగలేదు. అదే వ్యూస్. చిన్నుల్లిపాయలు అంటారా, మెంతు పిండి బాగా వేయించేసుకొని దోరగా దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం పొడి వేసుకుంటారు. మెంతు పిండిలో ఈ చిన్నుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టి ముద్ద వేస్తారనమాట. అది కొంచెం ఆవకాయ వాసన వస్తుంది. ఇప్పుడే కొంచెం కాగింది, నేను వేయించి తీస్తాను అనమాట. ఒకటి వేద్దాము. ఒకేసారి వేస్తే ఏంటంటే చిందులు పడుతుంది, నిదానంగా వేసుకోవాలి. చూడండి, ఒక్కోసారి పచ్చివి కదా పేలుతూ ఉంటాయి, జాగ్రత్తగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఒక్క నిమిషం ఉండవు, భయం. అందుకనే అండి మా అమ్మ పక్క నుండి డైరెక్షన్ ఇస్తుంది. సరే అండి, మొత్తం వేసాను. వేయించుకోవాలన్నమాట. ఏంటంటే ఇవి వేగినవి తొందరగా మగ్గుతాయి, వెంటనే ఇప్పుడు వేసుకొని తినేసేయచ్చు. మర్చిపోయా అన్నట్టు, దీంట్లో నూనె పోయాలి కదా. నూనె ఎంతమ్మా? కేజీనా? కేజీ. పచ్చడిలో నేను ఇందాక ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి చెప్పాను. దాంతోపాటు మామూలుగా అయితే 2 కేజీలు కేజీ నూనె సరిపోతుంది. 3వ రోజు 5వ రోజు చూసుకొని కలుపుకొని, చాలకపోతే కొంచెం నూనె కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక గిద్ద ఎక్కువ వేసుకోవచ్చు, ఒక 1/2 కేజీ ఎక్కువ నూనె పోసుకోవచ్చు. లేదు మాకు అది సరిపోతుంది అనుకుంటే కనుక అంతవరకు పోసుకోవచ్చు. అంత తిరగమాట వేస్తారు అనుకుంటు కదా నూనె.
ఇలా వేయించిన తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదా జనరల్గా, ఆ నూనెలో మనం చూసుకొని పోపు పెట్టుకొని దాంట్లో కలుపుకోవాలి. తర్వాత మరుసటి రోజు 3 రోజుల తర్వాత చూసుకొని మళ్ళీ మనము నూనె సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం పచ్చి నూనె అయినా పోసుకోవచ్చు, లేదంటే వేడి నూనె అయినా పోసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత దాంట్లో పోసుకోవాలి, ఎందుకంటే ఇది నిల్వ ఉండేది కదా. వేడి నూనె పోస్తే ఏంటంటే దాంట్లో మళ్ళీ తడి వస్తుంది కదా, మనం డైరెక్ట్గా మూత పెట్టేస్తాం. కొంతసేపు ఆగిన తర్వాత మూత పెట్టినా కూడా దాని మీద ఆవిరి వస్తుంది. అందుకని చెప్పేసి చల్లారిన తర్వాత దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, చాలా వరకు వాటికి వీటికి ధర చూడండి కొంచెం వేగినాయి కదా, ఇంకా కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఉసిరావకాయ అమ్మ పడుతుంది, కారం పోస్తుంది అనమాట. గిద్దలు లెక్క ప్రకారం కొద్దిగా పోస్తుంది అనమాట. నేను పోయినా కింద పెట్టు, పర్వాలేదు. ఎదగండి మానిక అనమాట. మానిక అంటే 2 కేజీలు, 2 కేజీలకి 2 గిద్దలు. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో గిద్ద కలుపుకోవచ్చు, లేదంటే 2 గిద్దలు, కొంచెం తక్కువ తినేవాళ్ళకి 2 గిద్దలు, లేదంటే అరగిద్ద ఒక పావు గిద్ద పోసుకోవచ్చు. కారం ఒక్కొక్కటి ఎండుమిరపకాయ కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడేం పోస్తున్నామమ్మా? ఆవపిండి పోసి కట్ చేయలేదు ఒకసారి అక్కడ ఎంతలో కట్ చేస్తాం. కట్ చేస్తే ఏం కాదు. ఇదిగోండి, ఇప్పుడు ఆవపిండి ప్యాకెటే తీసుకొచ్చాను నేను, ఇంట్లో పట్టలేదు. అప్పటికప్పుడు అంటే ఆవాలు ఎండవు, మళ్ళీ మిక్సీ పట్టాలి. సరే, ఇప్పుడు ఆవపిండి తీసుకొచ్చాం అనమాట. వస్తే సరిపోతుంది వాళ్ళకి. ఆవపిండి కూడా 2 గిద్దలే. కారం మనం 2 గిద్దలు పోసుకుంటే ఆవపిండి కూడా 2 గిద్దలే పోసుకోవాలి. అలాగే ఉప్పు కూడా 2 గిద్దలే. ఉప్పు 2 గిద్దలకి కొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్కువైనా ఏం కాదు. అయితే పచ్చడిలో ఉప్పు తక్కువైతే త్వరగా పాడైపోతుంది అనమాట. అందుకని కొంచెం ఒక పావు గిద్ద ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదు మరుసట్లో చూసేసుకుంటాము 2 రోజులు ఆగిన తర్వాత అన్నయ్య వేసుకోవచ్చు అనమాట. అదిగోండి, ఇప్పుడు వేసింది ఆవపిండి అనమాట, ఇందాక కారము. ఇది ఒక రకం అన్నమాట. ఇప్పుడు ఇదేమో నూనెలో వేయించి తీసింది, ఇది చింతపండు కలుపుతాము. దీనికి నూనె తిరగమాత వేసి దీంట్లో డైరెక్ట్ కలుపుతాం అన్నమాట. చల్లారిన తర్వాత, నూనె చల్లారిన తిరగమాత వేసిన తర్వాత. ఇంకో రకం ఏంటంటే ఇందా నేను చెప్పా కదా, ఆవిరి మీద ఉడికినవి ఇవి. చిలకడ దుంపలు మనము ఆవిరి మీద పెట్టి ఉడకబెడతాం కదా, అలాగా ఇది కలిపిన తర్వాత దీన్ని కూడా సేమ్ అలాగే కలపాలి. అయితే ఇదేంటంటే 2-3 రోజులు మాగిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఇది ఇప్పుడైనా వేసుకొని తినేసేయచ్చు అన్నంలోకి. అమ్మ ఉప్పు పోస్తుంది. ఉప్పు పోస్తుంది. ఇది కూడా 2 గిద్దలు పోసుకోవాలి. ఒక గిద్ద చాలు 2 గిద్దలు. ఇందాక కొంచెం ఎక్స్ట్రా పడింది కదా లైట్గా, ఏం కాదు. 2 గిద్దలు. ఇప్పుడు దీంట్లో ఉసిరికాయలు వేయించిన తర్వాత దాంట్లో కారం, ఆవపిండి, ఉప్పు వేసాం. ఇప్పుడు మెంతిపిండి కూడా వేస్తుంది. ఆల్రెడీ నేను వేయించేసి మిక్సీ పట్టాను అనమాట. ఒకసారి చూపించమ్మా.
మెంతిపిండి మిక్సీలో ఉంది, చూపించు, ఇలా చేత్తో చూపించు. మెంతిపిండి దీంట్లో వేసుకున్న తర్వాత చిన్నుల్లిపాయి దీంట్లో మిక్సీలో వేసి మిక్సీ పట్టి ఆ ముద్ద కూడా వేసుకుంటే ఆవకాయ వాసన వస్తుంది అన్నమాట. ఉసిరి ఆవకాయ వాసన, సారీ మామిడి ఆవకాయ చేసుకుంటాం కదా, ఆ వాసన వస్తుంది, బాగుంటుంది అది కూడా. అల్లం చిన్నులపాయ తినవాళ్ళు చిన్నులపాయ వదిలేసి చేయవచ్చు, వేయకుండా ఆపేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. దాని తర్వాత పైనుంచి చింతపండు రసం పోసుకోవటమే. ఎదే సరే తీ చెయ్యందుకు మళ్ళీ నీది చేత్తో ఎప్పుడు కలపొద్దు, అదే కలుపుకోవచ్చులే కానీ కారం. ఇదిగోండి చింతపండు రసం మొత్తం పోసేనా, మొత్తం పోసేస్తున్నాను. ఇది మొత్తం 2 కేజీలు మాత్రమే. మానిక అంటే నాకు పెద్దగా చెప్పుకోవడం గుర్తుండదు. మానిక అంటే 2 కేజీలు. 2 కేజీలకి 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఆవపిండి, మెంతిపిండి మన ఇష్టం. 100 గ్రాములు సుమారు, నేను 100 గ్రాములు అని చెప్తున్నాను. మెంతులు చిన్నులపాయ మూత కూడా, అది కూడా 100 గ్రాములు కాకుండా ఇంకొంచెం మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు దీంట్లోనే వేసేసుకోవచ్చు. తర్వాత ఇది మొత్తం కలిపిన తర్వాత దీంట్లో తిరగమాత పెట్టిన నూనె కలుపుకోవాలి అన్నమాట. ఇదిగోండి అమ్మ కలిపేస్తుంది. మెంతిపిండి ఇప్పుడు వేసినట్టుంది, మెంతుల వాసన వస్తుంది నాకు. ఇప్పుడు ఆవిరి మీద పట్టి ఉడికిచ్చినవన్నమాట. దీంట్లో చింతపండు రసం వేయటం లేదు. అమ్మ ఆల్రెడీ కారం వేసేసింది, ఒక గిద్ద, ఇంకొక గిద్ద వేస్తుంది. మానికే అనమాట ఇవి కూడా. వెయ్యి 2 గిద్దలు వేసేస్తుంది. ఉప్పు కూడా 2 గిద్దలు. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, కాబట్టి దీంట్లో ఒక చింతపండు మాత్రం యాడ్ చేయాలన్నమాట. ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు, మెంతిపిండి ఇవన్నీ కామన్గా వేసేసుకోవటమే. అలాగే ఇది ఇక్కడ ఉంది. ఇది ఆవపిండి గిద్ద, దాంట్లో కూడా గిద్ద అనమాట. ఇప్పుడు ఇంకొక గిద్ద వేసుకోవాలి. దానికంటే దీనికంటే ఫైనల్గా ఏంటంటే నేనే చేశానని ఫీల్ అవ్వాలి, పక్కన వాళ్ళు చేశారు. దానికి గుర్తుగా చింతపండు రసం పడి నా చెయ్యి కూడా, ఏలు కూడా చూడండి బొబ్బెక్కింది. మనం అన్నీ చిన్న చిన్న వస్తువులే చేస్తామండి, పెద్ద వస్తువులు చేయలేము. ఎవడ చేస్తాడు, ఎంతసేపు వెయిట్ చేయాలి. ఆవపిండి 2 గిద్దలు చెప్పా కదా ఇందాకే, కామన్. దానికి ఎలా తీసుకున్నామో ఆవిరి మీద ఉడికిన వాటికి కూడా అంతే మోతాదులో తీసుకుంటాం. అదేమో నూనెలో వేయించుకుంటాము, ఇదేమో మామూలుగా ఆవిరి మీద ఉడికించి పెట్టుకుంటాం. అది అట్లా నూనెలో వేయించి తీసుకున్నవి వెంటనే అన్నంలో వేసేసుకొని తినేసేయచ్చు. ఇవేమో అదే ఇవైతే వెంటనే అన్నంలో వేసుకొని తినడానికి అంత టేస్ట్ ఉండదు, 3 రోజుల తర్వాత తినొచ్చు అనమాట. ఇదేమో ఆవిరి మీద ఉడికింది అనమాట. నూనె అంతా
నిన్న పెట్టినప్పుడేమో దీని నిండా వచ్చేసింది, ఇప్పుడేమో 3వ రోజు అయింది కదా, దానికి కొంచెం వెలుతుగా వచ్చిందనమాట. అదిగోండి. ఇదేమో నూనెలో వేయించి తీసిందనమాట. ఇదేమో మొన్న పచ్చడి పెట్టే ఉసిరికాయ అన్నాం కదా, ఇది తిరగమాత తీసింది, నూనెలో వేయించి తీసిందనమాట. ఫైనల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. ఇది వ్యూస్ 3వ రోజు అమ్మ కలుపుతుందనమాట. చూడండి, పచ్చడి నూనె కూడా చాలకపోతే ఇప్పుడే పోసాను కొంచెం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.